ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పురులర ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో మన పితరులు దేవునిని ప్రీతిపరచడానికి, సమాధానపరచడానికి, లేక దేవునితో సమాధానంగా ఉండడానికి అర్పించిన బలిపీఠాలను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. మన పితరులు బలిపీఠం కట్టి బలులు అర్పిస్తూ వచ్చారు. సమాధాన బలి అని, పాప పరిహారార్థ బలి అని, నైవేద్య బలి అని, ఇలాగా వాళ్ళు దేవునిని ప్రీతిపరిచి దేవునితో వారుకున్న సమాధానాన్ని ప్రకటిస్తూ దేవునితో వారు సమాధాన పడుతూ బలిపీఠములను కట్టడం మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. ఆయన ఆ బలి యొక్క శ్వాసనను ఆఘ్రాణించినట్లు, అంగీకరించినట్లు, వారి యొక్క ప్రార్థనలు ఆమోదించినట్లు మనకు లేఖనాల్లో ప్రత్యక్షమవుతుంది. మొదట దైవజనుడు భక్తుడైన నోవాహు ఈ యొక్క బలిపీఠాన్ని ఆయన ఆరంభించినప్పటికీ ఎక్కువ బలిపీఠాలు కట్టి దేవునిని ప్రీతిపరిచిన, దేవునితో సమాధానం కలిగి బ్రతికిన భక్తుడు అబ్రహాముగా కనిపిస్తాడు. ప్రారంభించినది నోవాహు గారైనప్పటికీ ఈ ఘనత, ఈ ఆధిక్యత, ఎక్కువ బలిపీఠాలు కట్టిన ఆధిక్యత మాత్రం అబ్రహాముకి దక్కింది. ఆయన పలుమార్లు దేవునికి బలిపీఠాలు కట్టడం, బలులు అర్పించడం, ఆ అర్పణ ద్వారా దేవుని యొక్క దీవెనను అనుభవించినటువంటి భక్తునిగా మనకు కనిపిస్తాడు. అందులో ఆ బలిపీఠముల యొక్క ఆంతర్యాన్ని గనక ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తే ఒక్కొక్క ఆత్మీయ అర్థాన్ని, ఆధ్యాత్మికమైన శక్తిని, ఆధ్యాత్మికమైన ప్రత్యక్షతను మనకు కలిగిస్తాయండి. మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయం 7వ వాక్యంలో దైవజనుడైన అబ్రహాము కట్టినటువంటి ఆ బలిపీఠాన్ని, ఆ బలిపీఠపు యొక్క అనుభవాన్ని మనం చూస్తాము. నేను ఆ వాక్యాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఇందులో మనం ప్రత్యేకంగా గమనించవలసింది ఏంటి అనంటే, తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అక్కడ ఒక బలిపీఠమును కట్టాడు. అంటే దీనిని ప్రత్యక్షత గల బలిపీఠము అని చెప్పుకోవచ్చండి. సహజంగా పాప పరిహారార్థమై, సమాధానార్థమై, నైవేద్యము నిమిత్తమై అర్పించడం వేరు. ఇక్కడ ఆయన తమకు ప్రత్యక్షమైన యెహోవాకి ఒక బలిపీఠమును కట్టాడు. అంటే తాను ఎవరినైతే చూశాడో, ఎవరిని ప్రత్యక్షత ఆయనకు కలిగిందో అక్కడ ఆయనకి ఒక బలిపీఠమును కట్టడం, ఆ ప్రత్యక్షమైన దేవునికి బలిపీఠమును కట్టి బలి అర్పించడం, ఇది ప్రత్యక్షత గల బలిపీఠం. మన బ్రతుకులలో కూడా ఈ అనుభవం తప్పనిసరిగా ఉండి తీరాలండి. ప్రభు యొక్క ప్రత్యక్షతను చూచిన మనం, ప్రభు యొక్క దర్శనం కలిగిన మనము, ఆయన దర్శనము చేత ఆకర్షించబడిన మనము ఒక బలిపీఠము యొక్క అనుభూతిలోనికి రావాలి. అంటే ఏదో నేను దేవుని చూశాను, ఆయన స్వరాన్ని విన్నాను, ఆయనను వెంబడిస్తున్నాను అని కాకుండా, ఒక బలిపీఠము కట్టి బలి అర్పణ ఎలా అర్పిస్తారో అలాంటి సమర్పణ మనలో ఉండి తీరాలండి. వాస్తవంగా మనం ఏం చేస్తాము, వాక్యం చదువుతాము, అక్కడ మనకు ఒక ఆదరణ కలుగుతుంది. ఎవరో మన ప్రక్కన నిలిచి మాట్లాడుతున్నట్లుగానే ఆ అనుభూతిని మనం పొందుతాము. అధైర్యపడిన వేళ, అనారోగ్యం కలిగిన వేళ, శత్రువులు ఓకమ్మడిగా దొమ్మిగా మన మీదకు వచ్చిన వేళ, ఇలాంటి ఆపదలలో, విపత్తులలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కష్ట నష్టాలలో ఎన్నో మార్లు మనం దైవ ప్రసన్నతను చూస్తామండి. ఈ మాటలు వింటున్న మీలో ఎన్నో ఇలాంటి అద్భుతాలు జరిగి ఉంటాయి. ఆ దైవ ప్రత్యక్షతను మనం చూస్తాము. కానీ
ఆ ప్రత్యక్షతను చూచిన మనం ఒక బలిపీఠము మీద అర్పించినట్లుగా మనల్ని మనం సమర్పించుకోమండి. దేవుడు మేలు చేశాడు, దేవుడు ఉపకారం చేశాడు, ఆయన అద్భుతం చేశాడు, ఆశ్చర్యకరంగా నన్ను ఆదుకున్నాడు, ఇక అంతే అయిపోయింది. దానికి మన స్పందన ఏంటి? మనలో కలగవలసిన పరివర్తన ఏంటి? మనలో కలగవలసిన ఆ పురోగతి ఎంతవరకు మనం ఆస్వాదిస్తున్నాము అనేది ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకంటే మేలులు అందరూ పొందుతారు, కానీ పొందిన మేలులకు ప్రతిగా దేవునికి కృతజ్ఞులై అర్పించే ఆ అర్పణ విషయంలో, అంటే హృదయార్పణ విషయంలో జాప్యం చేసేవాళ్ళు చాలామంది కనిపిస్తారండి. అబ్రహాము అలా కాదు. అతనికి ఒక దైవ ప్రత్యక్షత కలిగింది, అక్కడే ఒక బలిపీఠమును కట్టి బలి అర్పించాడు. మరి ఈ రోజున ఆ రీతిగా ఈ ప్రత్యక్షత గల బలిపీఠమును కట్టగలిగిన వ్యక్తులుగా మనం ఉన్నామా? లేకపోతే మేలులు పొందుకుంటూ, ఉపకారాలు పొందుకుంటూ, మా దేవుడు గొప్ప దేవుడండి, ఆశ్చర్యకరుడండి, నేను సజీవునిగా బ్రతికి బట్టగట్టి బైబిల్ పట్టుకొని ఈరోజున సమాజంలో తిరుగుతానని నేను అనుకోలేదండి, ప్రభు అద్భుతం చేశాడు అనే మాటల మూటలతోనే సాగిపోతున్నామా అనేది మనం వేసుకునవలసిన ఒక ప్రశ్న. ఈనాటికైనా ఆ ప్రత్యక్షతయు గల బలిపీఠమును కట్ట ఆసక్తి కలిగిన వారమై మనం ముందుకు వెళ్ళాలి. ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఇదే 12వ అధ్యాయంలో 8వ వాక్యం కూడా మనం చదివినప్పుడు అక్కడ ఇలా వ్రాయబడి ఉంది, నేను చదువుతాను వినండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటినున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇది ప్రార్థనా బలిపీఠం అండి. ప్రియులారా, చూడండి, అబ్రహాం జీవితంలో ఎన్ని మంచి ఘట్టాలు మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాయో. ఏదో బలిపీఠం కట్టడం అని మాత్రమే కాకుండా, ఆచార సంబంధమైన భక్తి అన్నట్లుగా కాకుండా, ప్రతిదానికి ఆయన ఒక బలిపీఠమును కట్టి ప్రతిష్ఠతను లేక ఆయన యొక్క సమర్పణను ప్రత్యక్షపరిచినట్లు వాక్యంలో మనం చదువుతామండి. ఆయన బేతేలుకును హాయికిని మధ్య గుడారమును వేసి అక్కడ ఒక బలిపీఠమును కట్టి ప్రార్థన చేసెను. అంటే అది ఒక ప్రార్థనా బలిపీఠం. మనమంతా ప్రార్థన చేసేవాళ్ళమే. ఎప్పుడు చేస్తాము అని అంటే, నేను చెప్పాలన్నా మీరు వినాలనా? కొందరు సుఖంగా ఉంటే ప్రార్థన చేస్తారు, మరి కొందరికి కష్టాలు వస్తే ప్రార్థన చేస్తారు. ఈ రెండు గుంపులు వాళ్ళు ఉంటారండి. కొందరేమో సుఖమే ఉండాలి వాళ్ళకి, అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు, సమయాన్ని పాటిస్తారు. ఏమాత్రం కష్టం వచ్చిందంటే ఇక మానేస్తారు. మరికొంతమంది వాళ్ళకి కష్టాలు ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారండి, సుఖం కలిగిందంటే ప్రార్థన మానేస్తారు. ఈ రెండు గుంపుల వాళ్ళు మనకు కనిపిస్తారు. కానీ తక్కువ మందిగా ఈ ప్రార్థన అనేది ఒక బలిపీఠం, ఆ ప్రార్థన అనే బలిపీఠాన్ని నేను దేవునికి కట్టాలి, ఒక బలి అర్పణగా నేను మార్చబడాలన్న కాంక్షతో కొనసాగే వాళ్ళు కొంతమందిగా కనిపిస్తారు. వారే దీవెనకు పాత్రులు అవుతారు. ఎందుకంటే ఈ తాత్కాలికమైన భక్తిని ఆయన చూసి మురిసిపోయేవాడు కాదండి. మనుషులనైతే మనం మోసపరచవచ్చు, మనుషులనైతే మభ్యపెట్టవచ్చు. హృదయ అంతర్భాగాలు ఎరిగే దేవునిని ఎలా మనం మభ్యపెట్టగలము, ఎలా మోసగించగలము? ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ఏదో తాత్కాలికంగా అవసరాల కొరకు ప్రార్థన చేయడం, అవసరాల నిమిత్తం ఆయన పాద సన్నిధికి చేరుకోవడం, అవసరాల నిమిత్తం ఆయన సన్నిధిలో కూర్చోవడం, అవసరాల నిమిత్తమై ఆయనను ఆరాధించడం, ఇలాంటి అనుభవాలలో ఉన్నవారిని ఆయన ఆశీర్వదించే దేవుడు కాదండి. కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, ఉన్నవైనా రాబోవునవైనా శ్రమయైనను దైవజనుడు పౌలు చెప్తాడండి. క్రీస్తు ప్రేమలో నుండి నన్ను వేరు చేయనది ఏమైనా కలదా అంటే ఆయన హృదయం అంత స్థిరమైన హృదయం అండి. అబ్రహాం బ్రతుకులలో మనం గమనించినప్పుడు ఆయన ఎన్ని ఆటుపోటులు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు, అభ్యంతరాలు ఆయన ఎదుట నిలిచినప్పటికీ ప్రియులారా, ప్రార్థన చేయడం, ప్రభువుకు మొరపెట్టుకోవడం. మీకు బాగా తెలుసు, అబీమెలెకు శారమ్మ తల్లిని
తీసుకుని వెళ్ళిపోయినప్పుడు వాస్తవంగా మనుష్య మాతృలుగా చాలా కృంగిపోవాలి. అబ్రహాము అలా కృంగిపోలేదు. అబీమెలెకు శారమ్మ తల్లిని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన అబ్రహాము తన యొక్క స్వదేశానికి వెళ్ళిపోయి తన రక్త సంబంధికులను, తనకు కలిగిన వారిని, వాళ్ళని వీళ్ళని కూడబలుక్కొని, ఏదో తెలుసో తెలియక నేను ఇండ్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాను, మార్గ మధ్యలో నాకు ఇలాంటి కీడు జరిగింది, ఏదో దేవుడు పిలిచాడని వెళ్ళిపోయాను, ఇలాగా చేదు అనుభవాలు నాకు వాటిల్లాయి అని ఆయన కృంగిపోలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆశ్చర్యమైన సంగతి, మనం లేఖనాల్లో చదువుతుంటాం కదండి, దేవుడు ఆ విషయంలో జోక్యం చేసుకున్నాడు, అబ్రహాముకు న్యాయం చేసి పెట్టాడు. నా ప్రియమైన సహోదరులారా, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన కోటగోడలను కూలుస్తుంది, ప్రార్థన మన జీవితంలో వెలుగును పుట్టిస్తుంది, ప్రార్థన మనకు గమ్యం చూపిస్తుంది, ప్రార్థన దేవుడితో సహవాసాన్ని ఏర్పరుస్తుంది, ప్రార్థన హృదయంలో నెమ్మదిని పుట్టిస్తుందండి. ఈ ప్రార్థన అనే బలిపీఠమును కట్టిన అబ్రహాము అన్ని విషయాలలో దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఎదురైన పోరాటాలన్నింటిలో కూడా ఒక ఘన విజయాన్ని చేతబట్టి ఆయన కోరిన రేవుకు చేరుకున్న విశ్వాస వీరుడు అబ్రహాము. మరి మన పరిస్థితి ఏంటి? తాత్కాలికంగా ప్రార్థన చేసే ప్రార్థనా వీరులమా, లేక బలిపీఠమును కట్టి ప్రార్థన చేసే స్థిరమైనటువంటి మనస్సు కలిగిన ప్రార్థనా వీరులమా అనేది మనం జ్ఞాపకం చేసుకుని విమర్శించుకోవాలి. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది 13వ అధ్యాయం 18వ వాక్యాన్ని, ఆదికాండం నేను చదువుతున్నాను, వినండి. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. చూడండి, ఈ 3వ బలిపీఠము ఆయన సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాడట. ఎందుకని ఇన్నిసార్లు బలిపీఠాలు కట్టాలనా? ఈ బలిపీఠం యొక్క ఆంతర్యం ఏంటి? ఈ బలిపీఠం ఎందుకు కట్టవలసి వచ్చింది అనంటే, మీరు 14వ వాక్యాన్ని నేను చదువుతాను, వినండి. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. 18వ వాక్యం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ప్రియులరా, ఈ బలిపీఠం ఆశీర్వాదపు బలిపీఠం అండి. లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చిందనే చరిత్ర మనందరికీ బాగా తెలుసు. తన మనస్సుకు వచ్చినట్లు, కనులు ఆశించినట్లుగా కోరుకొని సహవాసాన్ని, పరిశుద్ధుల యొక్క చెలిమిని విడిచిపెట్టి అబ్రహాం వెళ్ళిపోయాడు. ఆయనకి సొదొమ గొమొర పట్టణం ఏదేను వనములాగా కనిపించింది. దానిని ఎంపిక చేసుకొని ఏర్పరచుకొని వెళ్ళిపోయాడు. అబ్రహాము ఒంటరిగా మిగిలిపోయాడు. మిగిలిపోయిన అబ్రహాముతో దేవుడు చెప్తాడు, నీవు కనులెత్తి చూడు, నేను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ సంతానమును ఇసుక రేణువుల వల్ల నేను దీవిస్తానన్న అభయ వాక్కు అబ్రహాముకు చేరింది. ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. ప్రియులారా, చూడండి, కొన్ని సందర్భాలలో మనం ఎవరైనా మనకు కీడు చేస్తే, ఎవరైనా మనకు దూరమైపోతే, ఎవరైనా మనకు హాని తలపెట్టినప్పుడు కృంగిపోతుంటాము. ఎలా అయిపోయింది పరిస్థితి, ఎలాగైపోయింది అని మనం అధైర్యపడిపోతుంటాము. కానీ అబ్రహాము అలా అధైర్యపడకుండానట్లు లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిన తరువాత వెంటనే దేవుడు ఆ స్థానాన్ని భర్తీ చేశాడండి. ఆ స్థానాన్ని దేవుడు పూర్తి చేశాడు.
లోతు వెళ్ళిపోయాడని కంగారు పడకు, అధైర్యపడకు. తోడు నీడ లేదని నమ్ముకున్న వాళ్ళు అమ్ముకునే పరిస్థితికి దిగజారని, హాని తలపెట్టారని, కీడు తలపెట్టారని మనసును ఉంచకు. నిన్ను నేను దీవిస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహాము పక్షాన నిలిచి దీవిస్తే ఆ దీవెనలకు నిదర్శనంగా అక్కడ ఒక బలిపీఠమును కట్టి దేవుని స్తుతించాడు, బలి అర్పించి దేవుని మహిమపరిచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీవించబడిన మనం ఈ బలిపీఠాన్ని కట్టాలండి కృతజ్ఞతాపూర్వకంగా. నేను అనకూడదు కానివ్వండి, కొంతమందికి అసలు కృతజ్ఞతే ఉండదండి. ఎన్ని దీవెనలు పొందుతారో, ఎన్ని ఆశీర్వాదాలు అందుకుంటారో, ఎంతగా హెచ్చించబడి ఘనపరచబడతారో. కానీ నేను దీవించబడ్డాను, నా దేవునికి ఒక బలిపీఠం కట్టాలి, నా ఒంటరితనంలో జంటగా నిలిచి నా వెన్నుతట్టి నడిపించిన శక్తిగలనుగా దేవుని ఆరాధించాలి, మహిమపరచాలి, కృతజ్ఞుడనై ఆయన సన్నిధిలో నేను నిలవాలి అనే భావన చాలామందికి ఉండదండి. అబ్రహాము అలా కాదు. దేవుడు అబ్రహామును దీవించాడు, ఆశీర్వదించాడు. దీవించినటువంటి ఆ దేవునికి ఆ సింధూర వృక్ష వనములో ఒక బలిపీఠమును కట్టి ఆయన మహిమపరుస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. నా ప్రియులారా, ఆయన చేసిన మేలులు తలంచి ఏనాడు ఆయన కృతజ్ఞత స్తుతి బలిపీఠాన్ని కట్టావా? మన కీర్తనకారుడు దావీదు చెప్తాడు, నా అంతరంగములో ఉన్న సమస్తమా. అంటే దేవుడు చేసిన ఏ కార్యము కూడా ఆయన మర్చిపోలేదు, అంతరంగములో దాచిపెట్టుకున్నాడు. దేవుడు చేసిన ఏ ఉపకారాన్ని ఆయన మర్చిపోయి విడిచిపెట్టలేదు, అంతరంగములో ఉన్నాయి. మరి మనకున్నాయా? దేవుడు చేసిన ఉపకారాలు మన అంతరంగంలో ఉన్నాయండి? దేవుడు చేసిన మేలులు మన అంతరంగంలో దాచబడి ఉన్నాయా? లేకపోతే ఎప్పటికప్పుడు మర్చిపోయామా? ప్రభు చేసిన ఉపకారములకు నేను ఆయనకు బలిపీఠమును కట్టాలన్న కాంక్ష ఈరోజున అనేకులకు ఉండదండి. ప్రియులరా, మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన హృదయాన్ని విశాలపరుచుకున్నాడు. మనల్ని ప్రేమించిన దేవుడు మన కొరకు దిగి వచ్చాడు. మనల్ని ప్రేమించిన దేవుడు మన సమకాలికుల ఎదుట మనల్ని ఘనపరుస్తూ వచ్చాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉపకారాలు చేయలేదు. ఆయన మనకు చేసిన కీడేముంది, మనకు చేయని మేలేముందండి. మనకి ఎంత చేయవలనో, ఏమి చేయవలనో సమస్తాన్ని ప్రభు చేశాడు. మరి ఈ రోజున అన్ని ఘనకార్యాలు, గొప్ప కార్యాలు చేసిన దేవునికి నువ్వు బలిపీఠమును కట్టలేకపోవడం ఏంటి? కృతజ్ఞతా స్తుతిని అర్పించలేకపోవడం ఏంటి? నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. 1, ప్రత్యక్షత గల బలిపీఠము. 2, ప్రార్థనా బలిపీఠము. 3, ఆశీర్వాదపు బలిపీఠము. 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. మరి మీరు పరీక్షించుకోండి. మీరు బలిపీఠమును కట్టే ఆ ఆధ్యాత్మికమైన ఆ స్థానానికి వచ్చి ఉన్నారా, లేక మేలులు పొందుకుంటూ, ఉపకారాలు పొందుకుంటూ స్తుతించలేని మోగబోయిన స్వరముతో సాగి వెళుతున్నారా అనేది మీరు పరీక్షించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. గొప్ప దేవుడవు, మహోన్నతుడవు. మా పితరులు బలిపీఠాలు కడుతూ వచ్చారు నాయన. వారు కట్టిన బలిపీఠములను, ఆ బలి యొక్క అనుభవాన్ని మీరు అంగీకరిస్తూ వచ్చారు. మా బ్రతుకులలో అలాంటి ఆధ్యాత్మికమైన విలువలు మేము కూడా కొనసాగించుకోవడానికి సహాయం చేయండి. మా పితరుడైన అబ్రహాము మీరు ప్రత్యక్షమైన వేళ ప్రత్యక్షత గల బలిపీఠమును కట్టాడు, ప్రార్థన బలిపీఠాన్ని కట్టాడు, ఆశీర్వాదపు కృతజ్ఞతతో కూడిన బలిపీఠాన్ని కట్టాడు. అలాంటి ఆధ్యాత్మికమైన విలువలను మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. విశేషమైన కృప నా దేవుడు ఈ దినమంతా సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.